రాసిండు అక్కడనే మొత్తము సాహిత్యాన్ని ఇక్కడ దెబ్బతీశారు. అక్కడనే మనిషిగా గుర్తించబడని మమ్మల్ని ఈ మాలోడు మాదిగోడు అంటరాని వాడు అన్నాడు. ఎవడు రాశాడురా ఈ పాటలు? ఇవన్నీ చరిత్రలో నక్సల్ బరి వచ్చిన తర్వాత ఒక్కడన్నా గూడన్న పాటను తీసుకొని దేశమంతా పాడడానికి సిద్ధమైనరా? ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినటువంటి బ్యాక్వర్డ్ కాస్ట్ లో ఉన్నవాడు మీరికి ఎగబాకే కవులు ఎన్ని పాటలు రాశారు? ఇక్కడ ఉన్నవాడు అసలు వచ్చిందా? ఇక్కడ ఉండేటటువంటి అందుగురించేమన్నాడు, ఊరు మాదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా. దట్ ఈస్ వాట్ ఎనాలిసిస్. సాహిత్యంలో ఇప్పుడు నేను చెప్పినట్టు తీసుకురా అంటే తీసుకురావాలి, పట్టుకుంటే భౌతిక శక్తిగా మారుతుంది కవిత్వం. కవిత్వం చాలా మారుతుంది. అది ఎవరికి అర్థం కాలేదు, అది శక్తి కాలేదు. అర్థమైతే కదా. జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా ప్యార్ అనే వరకు మా వాళ్ళకి లేచింది. వాడేమన్నాడు, జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా, నువ్వు ప్యారోడు చేద్దన్నదో ఎందుకు భయపడ్డావని అడుగుతాడు. ఇక్కడ ఈ కవిత్వంలో మూఢం ఉండదు. ఈ కవి రాసుకుంది జీవితం నుంచి రాసుకుంటాడు. వీడు మనిషిగా గుర్తించని అంటరాని వాడు. ఒరే బీసీలారా, మీరు తొక్కుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీరు వీళ్ళని మనిషిగా గుర్తించిండ్రా? ఒరే ఫార్వర్డ్ కాస్ట్లారా, ఒరే బ్రాహ్మణులారా, రెడ్లారా, ఎల్మల్లారా, దొరల్లారా, మీరు ఎప్పుడైనా వీడు ఒక కవిత్వం రాస్తాడని అనుకున్నారా? అసలు దాన్ని కవిత్వంగా గుర్తించిండ్రా? గూడన్నడు ఊరు మనదురా, ఏముందిరా దీంట్లో, ఊరు మనదురా, నాకు రాడారా అన్నాడు. కానీ ఊరు మనదురా వాడ మనదురా అన్నాడు. రెండో లైన్లో వెళ్తాడు. ఏదిరా రెండో లైన్? అరకలు పట్టేది మనం సెలకలు వాడు అరకలు కట్టేది మనం సెలకలు చుండేది మనం శబ్దం, ఉత్పత్తి శబ్దం, జానపదం, జ్ఞానపదం, అభ్యుదయ పదం, అంజన్న విప్లవ పదం.